అందరికీ నమస్కారం. నా పేరు జన్ను అనిల్. జన్నాకే కొడుకును. హైదరాబాద్లో ఉంటాను. ఇక్కడే క్యాబ్ నడుపుకుంటాను. ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే, మొన్న 30వ తారీఖు నా డ్యూటీ కంప్లీట్ చేసుకొని బహుశా ఒక రాత్రి 12:30 కల్లా వచ్చి కింద పార్క్ చేసి పోయి పడుకున్నాను. బహుశా తెల్లారు అట్లా 5 గంటలకే మా రూమ్ ఓనర్ వచ్చి, అనిల్ నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారంటే లేరని చెప్పాను. ఎవరితో గొడవ పడ్డావంటే లేదు సార్ అంటే, మరి ఈ కార్ అద్దాలు పలుకున్నాయంటే పోయి కిందికి వెళ్ళి చూశాను. కిందికి వెళ్ళి చూస్తే కార్ అద్దాలతో పాటు దాన్ని ఏమంటారు, కార్ చుట్టపోయేంత పలగొట్టారు. కార్ అద్దాలతో పాటు కార్ను కూడా చుట్టపోయేటట్టు కొట్టారు. అది రోడ్డు మీద వెళ్ళేవాడు తాగినోడో లేకపోతే గంజాయి తాగినోడో కొట్టినట్టు లేదు. అది నా మీద పర్సనల్ గర్జి ఉండి నన్ను చంపడానికి వచ్చి, నేను లేకపోతే నా కారు మీద పగ తీర్చుకున్నట్టుంది. అది నేను కూడా అనలేదు. నేను అది చూడంగానే మన ఊళ్ళో కొంతమంది ఉంటే, మన ఊరు వాళ్ళు కొంచెం ఇక్కడ ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు. సరే, అద్దాలు అయితే పలగొట్టారు. ఎందుకు పలగొట్టారో నాకు తెలియదు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. బహుశా వాళ్ళు ఎంతమంది ఉంటారో కూడా నాకు తెలియదు. నేను ఒక్కనని వాళ్ళకి తెలిసేమో. నాకు అక్క చెల్లెలు కూడా వెళ్ళారు. వాళ్ళకున్నంత ఫోర్సు ఉండొచ్చు, వాళ్ళకు బలం ఉండొచ్చు, బలగాలు ఉండొచ్చు. అది 1 ఇల్లు కావచ్చు, 2 ఇళ్ళు కావచ్చు. నాది మాత్రం ఒక్కటి ఇల్లు. మీ అందరికీ తెలుసు. నేను కూడా ఒక్కనే, మీకు కూడా తెలుసు. ఈ దాడి చేసినా కూడా నేను మూసుకొని కూర్చుంటున్నాను. ఎందుకంటే నాకు బలం అనేది ఏం లేదు. బహుశా మా చనిపోయిన అక్క ఉంటే ఒక మేన బావకిచ్చి మా బావని రమ్మను, లేకపోతే మా అక్క కొడుకుంటే వాడిని రమ్మను, ఇట్లా కొంచెం బలగాన్ని కూడేసుకుంటాను. అయినా నేను బలగాన్ని కూడేసి ఒకరి మీద అటాక్ పోవడానికి నేను 10 మందికి పుట్టలేదు. నేను ఆ రకాన్ని కూడా కాదు. కానీ నా మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరో కూడా నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. అసలు ఈ దొంగతనంగా తీసులు, మరి దొంగతనంగా చేయడానికి వచ్చాడో లేకపోతే నన్ను చంపదామని వచ్చాడో తెలియదు. కానీ మన ఊరు ప్రజలకు తెలియజేయడానికే వీడియో తీశాను నేను. మరి వాళ్ళు ఒక్కలా లేకపోతే ఇద్దరా అనేది మాత్రం నాకు తెలియదు. నాలాంటి బలం లేని మీద ఇన్ని దాడులు ఎందుకు అసలు? ఇంకా నేను అసలు ఎక్కడ బతకాలి? ఎక్కడికి పోతున్న ఒక దాడి చేస్తున్నారు. అసలు ఎక్కడ చేస్తున్నారా లేకపోతే చేయాలని ట్రై చేస్తున్నారో తెలియదు. ఏదేమైనా కూడా నా మీద దాడులు అంటే నాకు ఇది కొత్త ఏం కాదు. బహుశా నా పాస్ట్లో కూడా నాకు ఒకరు చేయబట్టి నాకు చాలామంది దాడులు చేశారు. ప్రాపర్టీ స్కూల్లో చేశారు, మీకు తెలుసు. అదేవిధంగా రైల్వే స్టేషన్లో కూడా చేశారు. కానీ వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదనుకో. వాళ్ళు ఆల్రెడీ నా లైఫ్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు, అది వేరే విషయం. కానీ వీళ్ళు ఏంటంటే, వాడు డైరెక్ట్గా వచ్చాడు, నన్ను కొట్టాడు. ఇది రాపర్తి స్కూల్లో వాడు మొగోనికి వచ్చాడు, మొగోని లెక్క వేసాడు. కానీ వీళ్ళు ఏంది రాయి అంటే నా కార్ని అటాక్ చేశారు. నేను ఆ రోజు నా స్కూల్లో కొట్టినప్పుడు కూడా నేను పెద్ద బాధపడలేదు. రైల్వే స్టేషన్లో అటాక్ చేసినప్పుడు కూడా నేను పెద్ద బాధపడలేదు. కానీ ఈరోజు వీళ్ళు ఏంటంటే నా కడుపు మీద కొట్టారు. నా కడుపు మీద కొట్టారు వీళ్ళు. భయ్యా, బ్రదర్స్ తెలియని వల్ల నేను బ్రదర్స్ అంట. మీరెవరో నాకు తెలియదు. సరే, నాకు నష్టం చేసి మీరు నవ్వుతున్నారేమో, నవ్వుకోండి, పర్లేదు. మీరేనా? ఇంకా మీ వెనక ఎవరు ఉన్నారా? దయచేసి మీ వెనక వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. నేను ఇలా మీరు కొట్టారని నేను మనసులో ఖర్చు పెట్టుకొని తిరగటోని కాదు. నేను న్యాయస్థానాన్ని నమ్ముకున్నాను, పోలీసులను నమ్ముకున్నాను. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ప్రాసెస్ జరుగుతుంది. దొరకవచ్చు, దొరకకపోవచ్చు. అయినా కూడా నేను పోలీసులు, మీరే కాదు ఇంకా 10 దాడులు చేసినా కూడా నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా. నేను అసలు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీరు దాడులు చేస్తారు, ఓకే. మీరు దాడులు చేస్తారు, నేను ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. మీరు నన్ను మీరు చంపేస్తారు. మీకు ఆ ధైర్యం ఉంది. మీ కారు అద్దాలు పలగొట్టిన విధానం చూస్తుంటే మీరు ఎంతకైనా తెగిస్తారు. దయచేసి గ్రామ ప్రజలకు ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే, కొంచెం న్యాయాన్ని సపోర్ట్ చేయండి. చిన్నపిల్లలు కానీ 3 కొడుకులు, నాకు చిన్న పిల్లలు ఉన్నారు. నాకు కొంచెం న్యాయం సపోర్ట్ చేయండి. నాకు మీరు ఎన్ని దాడులు చేసినా నాకు తిరిగి కొట్టేంత బలము, టైం అనే కాదు కానీ బలం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 1 ఇళ్ళ 2 ఇళ్ళ అని నాకు తెలియదు.
మరి నా మీద ఇంత కక్ష ఎందుకు పెట్టుకున్నారో తెలియదు. మీరు ఊళ్ళో ఉన్నారా సిటీలో ఉన్నా కూడా నాకు తెలియదు. అసలు ఎవరు మీరు? నా మీదనే నా కారు అద్దాలు పగలగొట్టి మీరు ఆనందం పొందుతున్నారేమో. సరే పొందండి, జరిగిన నష్టం ఎలాగో జరిగింది, చేసిన డ్యామేజ్ ఎలాగో చేసేసారు. కానీ నేను ఇట్లా ఊరుకను. మీరు ఉరుకుతున్నారని చెప్పేసి నేనేమన్నా చేస్తే నాకు చిన్న చిన్న పిల్లలు కాలమే సమాధానం చెప్తుంది ప్రతి ఒక్క దానికి. నేను ఈరోజు బాధపడుతున్నా వాస్తవానికి. మీరు నా కడుపు మీద కొట్టారు, నా కడుపు మీద కొట్టారు. నాకు బాధ అనిపిస్తుంది. నేను ఎన్నో చాలా చూసాను నా లైఫ్లో, చాలామంది వచ్చారు పోయారు, కానీ ఏ రోజు ఇంత బాధపడలేదు. కానీ ఈరోజు బాధపడుతున్నా. నా కడుపు మీద కొట్టారు మీరు, అది దొంగతనంగా వచ్చి కొట్టారు. సరే కొట్టండి గ్రామ ప్రజలారా. నాకు జరగదని ఏమన్నా జరిగితే దయచేసి నా ఫ్యామిలీకి సపోర్ట్ చేయండి. నా ఫేమస్ పర్సన్ ఒకళ్ళు ఉన్నారు, ఆ అన్న కూడా ఏదో చెప్పాను. నేను మొన్న కలిసినప్పుడు కూడా ఏదో చెప్పాను. మీకు కూడా మీ వీడియోలు అందరికీ చెప్తున్నాను. వాళ్ళ వల్ల నాకేమన్నా జరిగితే దయచేసి నా ఫ్యామిలీకి సపోర్ట్ ఉండండి. నేను న్యాయస్థానాన్ని నమ్ముకునేవాడిని. నేను ఎలాంటి పోరాటం వాళ్ళతో చేయదలుచుకోలేదు. నాకంత బలం కూడా లేదు, నాకంత ఓపిక లేదు. నాకు చిన్న చిన్న పోరగాళ్ళు ఉన్నారు. మీతో సై అంటే సై అని దిగడానికి నాకు ఓపిక లేదు. దయచేసి గ్రామ ప్రజలందరూ చూస్తూ ఉంటారు. న్యాయం ఏది అన్యాయం ఏది అనేది వాళ్ళకి తెలుసు. నా కారు అద్దాలు ఎవరు పగలగొట్టారో అని వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు టైం వచ్చినప్పుడు బయట పెడతారని అనుకుంటున్నాను నేను. మీ వెనుక ఎవరైనా స్పెషల్ పర్సన్ ఇట్లుంటే ఆయన ఒక మాట చెప్పండి బ్రదర్. నువ్వు కూడా నాకు బ్రదర్ అవుతావో లేకపోతే మరి బావ అవుతావో బామ్మర్ అవుతావో నాకు తెలియదు, కానీ సపోర్ట్ చేస్తున్నట్టు నువ్వు చేయి, పర్లేదు. అసలు వాళ్ళు వెనుక నువ్వు ఉన్నావు కూడా లేదో కూడా నాకు తెలియదు. సపోర్ట్ చేస్తే మాత్రం గట్టిగా చేయి బ్రదర్, ఏం పర్లేదు, కొంచెం గట్టిగా చేయి. నేను మాత్రం మిమ్మల్ని ఎలాంటి హాని చేయను. నాకు పోలీస్ స్టేషన్లు ఉన్నారు, న్యాయస్థానాలు ఉన్నాయి, నా ఊరు ప్రజలు ఉన్నారు. మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి, ఓకేనా బ్రదర్? ఇలా కాదు, వీళ్ళు అనుకునే అతనికి చెప్తున్నాను. నీకు డబ్బులు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, నువ్వు సపోర్ట్ చేస్తున్నావు చెయ్యి. వీళ్ళు కూడా ఏం చేస్తారో చెయ్యండి. నన్ను కడుపు మీద కొట్టారు, మీరు నవ్వుతున్నారేమో. వాడిని బాగా కొట్టామురా, దొంగతనంగా వెళ్ళి కారు పగలగొట్టాము వచ్చాము, నాదేం పీకలేదు అనుకుంటున్నారేమో మీరు. సరే, నేనేం పీకలేను. ప్రతిదానికి దేవుడు ఉన్నాడు, న్యాయస్థానాలు ఉన్నాయి. నేను ఉరికినంత మాత్రాన కాలం ఉరకదు. కాలం ఉరికినప్పుడు వచ్చే సమాధానాలు అవే వస్తాయి, వచ్చే ప్రశ్నలు కూడా అవే వస్తాయి. అన్నీ చూస్తున్న ప్రజలకు దయచేసి న్యాయం ఎటువైపు ఉంటే మీరు కూడా అటువైపే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.